మావోయిస్ట్ పార్టీకి వార్షికోత్సవాల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్ట్ అగ్రనేతలు, దళ సభ్యులు చనిపోయినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:30 మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు 4 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ భారీ ఎన్కౌంటర్తో సౌత్ అబూజ్గఢ్లో నార్త్ బస్తర్ మావోయిస్ట్ కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దంతేవాడ జిల్లా బహ్రూర్, నారాయణపూర్ జిల్లా ఓర్షా పోలీస్ స్టేషన్ల నడుమ గోవల్, నెందూర్, తుల్తో గ్రామాల సమీపంలో మావోయిస్ట్ అగ్రనేతలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిఆర్పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఆపరేషన్ ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయానికి 7 మావోయిస్టులు చనిపోయినట్లుగా బయటకు సమాచారం అందింది. రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. రాత్రి 9 గంటల సమయానికి 40 మంది మావోయిస్టులు మరణించినట్లుగా తెలిసింది. ఎన్కౌంటర్లో తూర్పు బస్తర్ డివిజన్కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊర్మిళ కొప్పే, ఎస్జెడ్సీఎం రామకృష్ణ కమలేష్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు, ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తమ్ముల రోడ్డు పోలంకి. ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్ట్ అగ్రనేతలు 3 లేదా 4 చనిపోయారని ప్రచారం జరుగుతోంది. మావోయిస్ట్ పార్టీ ఆఫీస్, తెలంగాణ నేతలు కీలక భూమిక పోషిస్తున్నారు. వార్షికోత్సవాల సందర్భంగా క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు వారికి దిశానిర్దేశం చేసేందుకు అగ్రనేతలు సమావేశమైన సందర్భంగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో ఇప్పటి వరకు 28 మంది నక్సలైట్ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. మరికొందరి మృతదేహాల్ని వెలికి తీయాల్సి ఉందన్నారు. ఘటనా స్థలం నుంచి ఎల్ఎంజీ రైఫల్, AK-47, బిఎల్ఆర్, ఇన్సాస్ 303 రైఫల్తో పాటుగా అనేక ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా బస్తర్ ఏరియా ఉంది. ఇక్కడ 7 జిల్లాలు ఉండగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలను దండకారణ్యంగా, కాంకేర్, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లో కొంత భాగాన్ని అబూజ్గఢ్గా పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలయ్యాక దండకారణ్యంలోనే మావోయిస్టులు, పోలీసుల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం అబూజ్గఢ్లో ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 40 మంది మావోయిస్టులు చనిపోవడం కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బగా, భద్రతా దళాల ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీ ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ దద్దరిల్లుతోంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య నువ్వా నిన్న అన్నట్లుగా కాల్పులు కొనసాగుతున్నాయి. నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్లో ఛత్తీస్గఢ్లోని 4 జిల్లాలకు చెందిన రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. నారాయణపూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లలో 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. గతేడాది డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టుల నియంత్రణకు చర్యలు తీవ్రమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పోలీసుల ఎన్కౌంటర్లో 185 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్గఢ్ స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో 79 మంది, ఏప్రిల్లో 52 మంది, మేలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మావోయిస్టు పార్టీకి ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైన మీటింగ్. అబూజ్గఢ్ అనేది అటవీ ప్రాంతం, పెద్ద దండకారణ్యం అనేది మావోయిస్టులకు ఒక కంచుకోట. అక్కడ షెల్టర్ జోన్ సంబంధించి ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఈ మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు జరుపుతూ ఉంటారు. దీన్ని పోలీసులు అనేది భద్రతా బలగాలు టార్గెట్ చేసుకొని చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాయి. చాలా రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. పక్కా సమాచారంతోనే ఈ దాదాపుగా 2500 మంది పోలీసు బలగాలు ఈ అబూజ్గఢ్ సంబంధించిన అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అక్కడ ఒక కీలకమైన మీటింగ్, మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఒక కీలకమైన మీటింగ్ ఏర్పాటు చేశారన్న సమాచారం. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ చాలా బలహీనపడుతూ వస్తుంది, మళ్ళీ బలోపేతం కావాలి, ఆపరేషన్ సంబంధించి మళ్ళీ పెద్ద ఎత్తున అంటే పోలీసు బలగాలను పెద్ద ఎత్తున అంతమొందిస్తే మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుందన్న ఒక కీలకమైన మీటింగ్ సంబంధించి ఈ మీటింగ్ విషయం అనేది భద్రతా బలగాలకు సమాచారం అందిన నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రాంతం అంతా పూర్తిగా చుట్టుముట్టవడం జరిగింది. దాదాపు ఒక పక్క ప్లాన్ ప్రకారం
ఒక 2-3 రోజుల ముందే ఆపరేషన్ సంబంధించి వాళ్ళు వేసినట్టు తెలుస్తుంది. 2-3 రోజుల ముందు ఆపరేషన్ అనేది చేసి అన్ని దారులు, ఎందుకంటే అబూజ్మఠ్ అనేది ప్రతి అడుగు మావోయిస్టులకు మొత్తం ఎక్కడ ఏ మూమెంట్ ఉన్నా తెలుస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని భద్రతా బలగాలు ఛేదిస్తూ లోపలికి వెళ్ళాయంటేనే చాలా వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎన్ని రోజుల నుంచి ఆపరేషన్ చేశారన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంత పెద్ద ఆపరేషన్ సంబంధించి వాళ్ళు భద్రతా బలగాలు వాళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే 40 మంది మావోయిస్టులు చనిపోవడం అంటే ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది. ఇటీవలే కాలంలో చాలా వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది అయితే మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ ఏడాది దాదాపుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే 185 మంది పైన మావోయిస్టులు చనిపోయారు. అంటే ఇంత భారీ ఎత్తున నష్టం అనేది ఇటీవల కాలంలో గత 50 ఏళ్లలో ఎప్పుడు ఒక ఏడాదిలో ఇంతమంది మావోయిస్టులు చనిపోయిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈ ఏడాదే చాలా పెద్ద ఎత్తున నష్టం తీవ్రత ఉన్న నేపథ్యంలో అసలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కూడా కొంత అయోమయంలో ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పుడు చనిపోయిన వాటిలో కూడా కొంతమంది కీలక నేతలకు సంబంధించి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటివరకు 28 మంది సంబంధించి డెడ్ బాడీస్ స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. మరికొన్ని డెడ్ బాడీస్ సంబంధించి గుర్తించాల్సి ఉంటుంది. ఆ డెడ్ బాడీస్ లో ఇంకెవరెవరు ఉన్నారన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఈ అబూజ్మఠ్ సంబంధించి దాదాపుగా 6 జిల్లాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి జరుగుతుంది. ఒక రిక్రూట్మెంట్ గానీ ఇంకా ఇతర విషయాలు ఏదైనా వ్యూహాత్మకంగా భద్రతా పోలీస్ బలగాలను దెబ్బతీయాలన్నా ఇక్కడ స్కెచ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎదురు దెబ్బ, ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోవడంతో కూడా ఆ కేంద్ర నాయకత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ కూడా ఎటువంటి ప్రకటన చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అటు ఈ ఎన్కౌంటర్ తర్వాత కూడా పోలీసు బలగాలు మరింత అప్రమత్తమయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఈ మావోయిస్టు పార్టీకి ఇది చాలా ఎదురు దెబ్బగా భావించి వాళ్ళు ఏదైనా మళ్ళీ ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో వాళ్ళు కూడా మరింత అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ఏపీ తెలంగాణ సరిహద్దు సంబంధించిన అటవీ ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలు ముమ్మరంగా కొమ్మింగ్ సంబంధించి నిర్వహిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలు ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి అప్రమత్తమై 2 రాష్ట్రాల డీజీపీలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు బలగాలకు సూచిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం ఎక్కడికక్కడ తనిఖీలకు సంబంధించి కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రానున్న ఈ 2-3 నెలలకు సంబంధించి కూడా ఇది చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ మళ్ళీ వాళ్ళు ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఉంటుందన్న సమాచారంతో కూడా వాళ్ళు మరింత అప్రమత్తం అవుతుంది. ఇటీవల కాలంలో కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ సంబంధించి బలహీనపరిచేందుకు అనేక చర్యలు సంబంధించి చేపడుతూ వస్తుంది. ఈ చర్యల్లో భాగంగానే వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోతూ వస్తున్నారు. ప్రస్తుతం ఇంకా బలహీనపరిచి అంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఆపాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ ఆపితే పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది. పార్టీ బలహీనపడడం వల్ల వాళ్ళు సంబంధించి వాళ్ళు పైకి మళ్ళీ బలోపేతమయ్యే అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి ఆపరేషన్ సంబంధించి చేస్తూ వరుసగా మావోయిస్టు పార్టీకి కంచుకోట ఉన్న అన్ని అటవీ ప్రాంతాల్లో అబూజ్మఠ్ సంబంధించిన ఏరియాలో ఎక్కడ వాళ్ళకి ఎక్కడ ప్రభావితం ఉందో అక్కడ వాళ్ళని అక్కడ ఎన్కౌంటర్ లో దెబ్బతీయడం, వాళ్ళని బలహీనం పరచడం అనేది జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఈ అన్ని పూర్తిగా మనకున్న సమాచారం ప్రకారం అయితే 40 మంది చనిపోయారు. ఇంకా ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇంకా పూర్తి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఓకే మహేందర్.